22వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம். அங்கண்மாஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கணிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழுந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். 22వ పాసురంలో ఆండాళ్ తల్లి ఆ కృష్ణ పరమాత్మను ఈ విధంగా కీర్తిస్తోంది. సుందరమైన విశాలమైన ఈ భూమండలాన్నంతా పరిపాలించిన రాజులు తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులుగా చేరినట్లు మేం కూడా మా అభిమానాన్నంతా వదులుకొని నీ సింహాసనం కింద గుంపులుగా చేరున్నాం. అరవిరిసిన మందార పువ్వులు నీ కళ్ళు, ఎర్రటి ఆ చూపు మాపై ప్రసరింపజేయి. సూర్య చంద్రులు ఒకటేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుంది? అలాంటి సూర్యచంద్రులు నీ 2 నేత్రాలు. మరి ఆ నేత్రాలతో మమ్మల్ని చూసి మాపై నీ కటాక్షం ప్రసరించవా అని అడుగుతోంది ఆండాళ్ తల్లి ఆ కృష్ణ పరమాత్మను ఈ 22వ పాసురంలో. ఇది 22వ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తల్లి నిన్నటి పాసురంలో, స్వామి నీ బాణపు దెబ్బలు తాళలేక నీకు దాసులయ్యి వచ్చేవారు చాలామంది ఉంటారు, కానీ మేమందరం నీ గుణాలకి వశులమై నీకు మంగళం పాడడానికి వచ్చాము అని అమ్మ స్వామిని ప్రార్థన చేసింది. బంధువులరా, ఇక్కడ మనం గమనించవలసింది ఒకటే, స్వామిలో ఉండే కళ్యాణ గుణాలు చాలా గొప్పవి. శరీరానికి గాయమైనా కొన్ని రోజులకు మానుతుందేమో, కానీ స్వామి కళ్యాణ గుణాలు ఒక క్షణం కూడా మన్ని నిలవనివ్వవు, తన దరి చేర్చేలాగా చేస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప కళ్యాణ గుణాలు కలిగిన వాడు స్వామి. లక్ష్మణస్వామి కూడా ఆ స్వామిలో ఉండే కళ్యాణ గుణాల్ని అనుభవించి ఉండలేక జలాన్ మత్స్యాన్ వివోద్ధృతో అంటూ నీటిలో చేప బయటికి వస్తే తడి ఆరేంత వరకన్నా ఉంటుందేమో, రామా నిన్ను విడిచి నేను ఒక క్షణం కూడా ఉండలేను, నువ్వు సోదరుడవని కాదయ్యా, నీ గుణాలకు నేను దాసుణ్ణైపోయాను, గుణైర్దాస్యం ఉపాగత అన్నట్లుగా ఆండాళ్ తల్లి కూడా మేము గుణజితులమైపోయాము, నీ గుణాలకు వశులమైపోయాము అని చెప్తుంది అమ్మవారు. అలా వచ్చి నీకు మంగళం పాడుతున్నామన్నారు. నిన్నటి రోజున భగవంతుణ్ణి పొందడానికి మాకు వేరే ఉపాయం ఏమీ లేదు, స్వామి నీ పాదార విందాలే మాకు శరణ్యము అని చరణవు శరణం ప్రపద్యే అనే దాంట్లో చరణవు అనేది తీసుకున్నారు. ఆ పాదాలే సాధనము. లోకంలో భగవంతుని పొందడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాయంగా కొన్ని సాధనాలని గ్రహిస్తుంటారు. కర్మలు, జ్ఞానము, అలాగే భక్తి, ఏవో ఒక్కొక్క సాధనంగా. వీటితో సర్వేశ్వరుడు లభిస్తాడా? మనకి లభించేవాడు కాదు. యమై వైషవుణతే తేన లభ్య, ఆయన అనుకుంటే మనకి లభిస్తాడే తప్ప మనం అనుకుంటే ఆయన ఏదో చేసిన సాధనానికో క్రతువుకో యజ్ఞానికో లభించేవాడు కాదు కదా సర్వేశ్వరుడు. అందుకే అమ్మ చెప్తోంది, మాకు ఇంకో ఉపాయం లేదు, అంటే వేరే సాధనమేమీ మాకు లేదు అని తెలియచేసింది నిన్నటి పాసురంలో.
ఈనాటి పాసురంలో అనన్య గతిత్వాన్ని చెప్తోంది. స్వామి, నువ్వు తప్ప మాకు రక్షకులు లేరు, నువ్వే మమ్మల్ని రక్షించేవాడివి. నువ్వే కన్నెర్ర చేస్తే లోకంలో రక్షించేవాళ్ళు ఇంకెవరు ఉండనే ఉండరు. ఈ వార్త హనుమంతుడు రావణాసుడికి చెప్తాడు. రావణ, బుద్ధి తెచ్చుకో, సీతమ్మని రామచంద్రుడికి అప్పచెప్పు, నీ 10 తలలు మిగులుతాయి. రామచంద్రుడికి గనక కోపం వస్తే ఆయనే గనక ధనస్సుని పట్టుకున్నాడా నిన్ను రక్షించడం ఎవడి వల్ల కాదు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్ర త్రిపురాంతకోవా అంటూ ఆ మహానుభావుడు చెప్పాడు. బ్రహ్మదేవుడైనా సరే, పరమశివుడైనా సరే, ఇంద్రుడైనా సరే, త్రిలోకాధిపతి ఎవ్వడు కూడా త్రాతుమ్న శక్తాయుధి రామవధ్యం, రాముడి బాణం నుంచి రక్షించడం ఎవడి తరం కాదు సుమా అని హనుమంతుడు తెలియచేస్తాడు. అందువల్ల భగవంతుని కోపానికి మనం గురి కాకూడదు, ఆయన అనుగ్రహానికి మనం ఆస్పదం అవ్వాలి. అందుకే అమ్మ తెలియచేస్తుంది, ఇలా నీ యొక్క పరాక్రమాన్ని చూసి అందరూ నీ పాదాల దగ్గరికి వచ్చి దాసులుగా గుంపులు గుంపులుగా వాళ్ళ అభిమానాన్ని వదులుకుని వచ్చేవాళ్ళు ఉంటారయ్యా. మేము ఆ అభిమానాన్ని వదులుకుని వచ్చాం. వాళ్ళకి మాకు ఉండే తేడా వేరు. వాళ్ళందరూ దురహంకారం వాళ్ళకుంది. నీ బాణపు దెబ్బలు తాళలేక ఈయనతో మనం యుద్ధంలో గెలవలేమని వచ్చిన వాళ్ళు అభిమానాన్ని వదులుకొని. కానీ మేమందరం మాలో ఉండే స్త్రీత్వాభిమానాన్ని వదులుకున్నాం. మేము గొప్పవాళ్ళం, మాలో గొప్ప సౌందర్యం ఉంది, నువ్వే వచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తావు అనే ఒక భావనతో ఉండిపోలేకపోతున్నాం. అందువల్ల మేము కూడా నీ దగ్గరికి అలా వచ్చేసాము అని ఆండాళ్ళ తల్లి ఈరోజు పాసురంలో చాలా అందంగా తెలియచేస్తోంది. అయితే ఏం చేయమంటారు అని అడిగాడు కృష్ణుడు. ఒక్కసారి మమ్మల్ని నీ కళ్ళు తెరిచి మమ్మల్ని అనుగ్రహించాలి. నువ్వు నిద్రపోతుంటే నిద్రాకాలిక సౌందర్యం చూడాలని వచ్చాం, ఇప్పుడు అలా కళ్ళు తెరుస్తుంటే చూడాలనుందో అనగానే అలాగే అని కళ్ళు తెరవబోతున్నట్ట. ఆగండి, ఒకేసారి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నిదానంగా కొంచెం కొంచెంగా తెరవాలి. కింగిణి వాయి చేయదా, మనకి మొవ్వ ఉంటుంది, తెరుచుకుంటూ ఉన్నట్లుగా ఉంటుంది. అలాగా కొంచెంగా తెరుస్తూ ఉండాలి తప్ప ఒకేసారి ఆ నేత్ర సౌందర్యంలో మేము పడ్డామా అంతే సంగతులు. పొలం తడిపితే చక్కగా పైరంతా బాగుంటుంది, అయితే పెద్ద ప్రవాహమే వస్తే ఆ పైర్లన్నీ కొట్టుకుపోతాయి. అందువల్ల ఎంత అవసరమో అంతవరకే. అలాగే నీ దృష్టి కూడా కొంచెం కొంచెంగా మా మీద ప్రసరింపచేయాలి. ఎంగళ్ మేల్ విజయావో ఉంటుంది అమ్మవారు. ఎలాంటిది ఆ యొక్క దృష్టి ప్రసారం అంటే తింగళం ఆదిత్యనం పోలని అమ్మ చెప్తోంది. సూర్యుడు చంద్రుడు ఆ నేత్రాలట. శత్రువులందరికీ సూర్యతాపంలాగా అందరికీ భయంకరంగా ఉంటే భక్తులైన వారందరికీ కూడా అది ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి అందమైన కటాక్షం. అందువల్ల నువ్వు తామర పుష్పాలు సూర్యకిరణాలకు ఎలా వికసిస్తాయో నీ విరహతాపం నుంచి మేమంతా బాధపడుతున్నాం గనక నీ నేత్రాలు కూడా పద్మాలు. మాలో విరహం అనేటువంటి ఒక తాపం వేడుంది గనక నీ పద్మాలు అంటే నీ నేత్రాలనే పద్మాలు వికసించాలి. వికసించి నిదానంగా మమ్మల్ని గనక కటాక్షించావా, ఎమ్మేల్ విజయావో, అలా ఎప్పుడైతే మమ్మల్ని అనుగ్రహిస్తావో అప్పుడు ఎంగల్మే శాపమిజందు, మేము చేసుకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి, కర్మలన్నీ తొలగిపోతాయని అమ్మవారు మనకి తెలియచేస్తున్నారు. ఈ అంగన్మా జ్ఞానత్తర్ అనే పాసురంలో చాలా అందమైన పాసురం. భగవంతుని అనుగ్రహం ఎవరి మీదైతే పడుతుందో, ఎవరినైతే భగవంతుడు చూస్తాడో అలాంటి వాడు సాత్విక సతువిజ్ఞేయ సవై మోక్షార్థ చింతక అన్నట్లుగా వాడు సాత్వికుడు అవుతాడు. అందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద పడాలి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా అన్నట్లుగా మనకి ఉన్నటువంటి ఆ అవిద్య అనేటువంటి ముడి కాస్త ఊడిపోతుంది, మనం ఆనందాన్ని పొందగలుగుతాం, మనకి ఏ సంశయాలు ఉండవు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ భగవంతుని దృష్టి మన మీద ప్రసరిస్తే మన కర్మలన్నీ తొలగిపోతాయి. అదే అమ్మవారు తెలియచేస్తుంది ఈ పాసురంలో. భగవంతుడు మనని దర్శించాలి, ఆయన అనుగ్రహంతో మన పాపాలన్నీ తొలగి భగవద్ అనుగ్రహం మనకి కలిగి అమ్మ ఏ అనుభవాన్ని అయితే పొందుతుందో అటువంటి గొప్ప అనుభవాన్ని మనం కూడా పొందాలని భావిస్తూ జై శ్రీమన్నారాయణ.